Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. సింధు అడుగుతుంది కదమ్మా, ఏం సమాధానం చెప్పను? ఓడిపోయానని ఒప్పేసుకోమంటావా? మాట్లాడవేంటమ్మా? సింధుకి నేనేం చెప్పాలో నువ్వే చెప్పు. ఏం చెప్పాలి అసలా? వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేస్తుంది అది. అలాంటప్పుడు గడువు పూర్తయ్యేంత వరకు ఆగచ్చు కదమ్మా, ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయాలు? సరే, ఇది విడాకులు ఇచ్చిన తర్వాతే చూద్దాం. అబ్బే, సిద్ధు కన్నా అసలు నీకే నా మెళ్ళ తాళి కట్టడం ఇష్టం లేదనిపిస్తుండది. ఆ విషయం నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావా సంధ్య? అప్పుడు అంతే, ఆ రోజు గుళ్ళో అబ్బి నా మెళ్ళ తాళి కడతా ఉంటావు, చాపుండవు. ఇప్పుడు జరగాల్సిన మా ఎంగేజ్మెంట్ ని ఆపుతా ఉండవు. దాత, సింధుని మీరు మన ఇంటికి పిలిచింది నేను అబ్బి ఉంగరాలు మార్చుకోవటం చూడటానికా, లేక మా ఎంగేజ్మెంట్ ని దగ్గరుండి ఆపటానికా? అది కాదు సంధ్య. వద్దు దావత, నాకేం చెప్పొద్దు, నేనేమీ నన్ను. అమ్మే 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 ఆగమ్మే, అమ్మే 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 ఏడవకమ్మే. సంధ్య, ఊరుకో నా అమ్మే, మాట విను. ఏడవకమ్మే. ఊరుకో అమ్మా, అమ్మే. ఏం కాదు. ఊరుకో అమ్మే, ఏడవకమ్మే. ఊరుకో అమ్మే, ఊరుకో, ఏం కాదు. ఊరుకో అమ్మే, ఏడవకమ్మే. ఎక్స్క్యూజ్ మీ సార్. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎవరు మీరు? మొన్న మేడం వాళ్ళు మా షాపింగ్ మాల్లో షాపింగ్ చేశారు సార్. కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్కీ డ్రా పెట్టాం. ఆ లక్కీ డ్రాలో మీకు గిఫ్ట్ హ్యాంపర్, ఫ్యామిలీ ట్రిప్ కింద సింగపూర్కి ఫ్లైట్ టికెట్స్ వచ్చాయి. అవి ఇచ్చి వెళ్దామనే వచ్చాం. ఇప్పుడిక్కడే ఎవరికి ఆ మూడ్ లేదు. మీ గిఫ్టులు మాకేం అవసరం లేదు అసలు. వెళ్ళండి. సార్, కార్తీక పౌర్ణమి సందర్భంగా మా కస్టమర్స్కి ఒక లక్కీ డిప్ పెట్టాం. దీంట్లో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ రాయండి సార్. మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి కావాలి సార్. సరే, తీసుకోండి. సంధ్య, ఏడవకు, నా మాట విను. ఓ గాడ్, ఆ రోజు నేను సింధుతో కలిసి షాపింగ్ చేసిన విషయం ఇప్పుడు అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఇప్పుడు ఎలా? ఓ గాడ్, విషయం బయటపడకముందే వీళ్ళని ఇక్కడి నుంచి ఎలాగోలా పంపించేయాలి. మూడు లేదని మా అమ్మ చెప్తుంది కదండి, వెళ్ళండి. ఒక్క నిమిషం సార్. మేడం, లక్కీ డ్రాలో గిఫ్ట్ మీకు రాలేదు మేడం, ఈ మేడంకి ఆ సార్కి వచ్చింది. దేవుడా, అయ్యో. ఏమంటున్నారు మీరు? వాళ్ళకి గిఫ్ట్ రావడం ఏంటి? అవును మేడం, సారు మేడం పిల్లలు కలిసి మా మాల్లో షాపింగ్ చేశారు. మీకేమన్నా మతిపోయిందా? నా కొడుకు ఆఫీస్లో ఉన్నాడు, నా మనవడు స్కూల్కి వెళ్ళాడు. షాపింగ్ ఎలా చేస్తారు? మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు, విసిగించకుండా వెళ్ళండి. లేదు సార్, మేము వచ్చింది కరెక్ట్ అడ్రస్సే. సార్ మేడం పిల్లలు షాపింగ్ చేసినట్టు మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది.
ఏది ఆ ప్రూఫ్ చూపించు. చూడండి మేడం. సరే, ఆ గిఫ్ట్ లేదో ఇలా ఇచ్చి వెళ్ళండి. ఉంటాను మేడం, ఉంటాను సార్. ఇప్పుడేమంటారు తాత? ఆ రోజు సింధు శశిలతో పాటు రిషి మీ అబ్బాయి కూడా షాపింగ్కి వచ్చారని నేను ఎంత చెప్పినా మీరు నమ్మలేదు. ఇప్పటికైనా నమ్ముతారా? ఆయనకి సింధు అంటేనే ప్రేమ దావతా. అందుకే నా మెళ్ళో తాళి కట్టడం ఇష్టం లేకే మీ ముందు గడువు పూర్తయ్యేదాకా ఆగుదామని నాటకాలు ఆడుతా ఉన్నారు. ఏరా, మళ్ళీ నువ్వు సింధు కలిసిపోయారా? ఇద్దరు ఒకటైపోయారా? ఎన్నాళ్ళని నన్ను మోసం చేస్తావురా? అసలు ఆ రోజు షాపింగ్కే వెళ్ళలేదు, ఆఫీస్ నుంచి స్కూల్కి వెళ్ళి రిషిని తీసుకొని ఇంటికి వచ్చాను అని ఎందుకురా నాతో అబద్ధం చెప్పావు? మాట్లాడవే. నేను సింధుతో కలిసి షాపింగ్కి వెళ్ళలేదమ్మా. రిషి శశిని మాత్రమే తీసుకొని వెళ్ళాను. కానీ అనుకోకుండా మేము వెళ్ళిన షాపింగ్ మాల్కే సింధు కూడా వచ్చింది. అక్కడే కలిసామే తప్ప మేము కలిసి మాత్రం వెళ్ళలేదమ్మా. మరి ఆ రోజే ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? అంటే సింధుతో నేను కలిసినట్టు నీకు తెలిస్తే వెంటనే సంధ్యతో నాకు పెళ్లి చేస్తావేమోనని భయపడి నీకు ఆ విషయం చెప్పలేదమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. కట్టు యష్, నువ్వు నాకు మాటిచ్చావు యష్. తెలుసో తెలియకో ఇంకోసారి నేను సింధుతో తిరిగినట్టు నాకు తెలిస్తే ఆ క్షణమే సంధ్య మెడలో తాళి కడతానని ఆధారాలతో నిరూపణ అయింది. కాబట్టి ఈ తాళి సంధ్య మెడలో కట్టు. ఇంకా మీరు చేసుకున్న అగ్రిమెంట్తో కానీ, సింధు ఇచ్చే విడాకులతో కానీ, మీరు పెట్టుకున్న గడువుతో కానీ అస్సలు పని లేదు. ఈ సింధు కళ్ళ ముందే తాళి కట్టరా. దాము, ఏంటిది? యష్ కావాలని కలిసి వెళ్ళలేదని చెప్తున్నా నువ్వు వినవేంటి? చంద్ర, దయచేసి నువ్వు మాట్లాడకు. మాట తప్పిన వాళ్ళు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి యష్. సంధ్య మెళ్ళో తాళి కట్టు. అమ్మా, నీకిచ్చిన మాట నేనేం తప్పలేదమ్మా. నా మాట నమ్మమ్మా. ఆ రోజు నేను సింధు విడివిడిగానే వెళ్ళాం. అనుకోకుండా షాపింగ్ మాల్లో కలవాల్సి వచ్చింది. విడివిడిగా వెళ్ళిన వాళ్ళు వేరువేరుగా ఉండాలి కదరా. కలిసి మరి ఫ్యామిలీ ఫోటో తీసుకొని షాపింగ్ చేసుకొని వచ్చారంటే నువ్వు చెప్పేది నేను నమ్మన్రా. తాళి కట్టు ముందు. అమ్మా ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో.
అది అర్థం చేసుకున్నాను కాబట్టే సంధ్య మెడలో తాళి కట్టమన్నప్పుడల్లా నువ్వు ఆగమన్నావు. సరే కదా అని నీకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు అనర్థం జరిగిపోయింది. ఇక నేను ఆగను. ఇదిగో కట్టు తాళి. కట్టమంటున్నాను కదరా. అరే యష్ చెప్తున్నా వినకుండా తాళికట్టు అని మూర్ఖంగా వాదిస్తావేంటి తాము? చంద్ర, ఈ విషయంలో మాట్లాడే అర్హత నీకు లేదు. ఆ రోజు నువ్వు కూడా యష్ని వెనకేసుకొచ్చావు. నాకు అబద్ధం చెప్పావు. యష్ రిషి ఎప్పుడో ఇంటికొచ్చేశారని. నీకు అన్ని విషయాలు తెలిసే నా దగ్గర దాచిపెట్టావు కదా. అయితే సరే సరే అలాగే కాని. ఎంతైనా నువ్వు ఈ సింధు పార్టీయే కదా. నీ కొడుకు కోడలతో కలిసి షాపింగ్ చేసినందుకు బాగానే సంతోషపడుంటావు. కొడుకుగా వాడు ఈ అమ్మనే మోసం చేస్తున్నాడు. భర్తగా నువ్వు నీ భార్యని మోసం చేస్తున్నావు. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? సంధ్య మెడలో తాళి కట్టమని చెప్పాను కదరా. కట్టు. నానమ్మ, జరిగిన దాంట్లో తప్పంతా నాదే. నాన్న ఏ తప్పు చేయలేదు. ఆ రోజు నాన్నని నేనే శశికి నాకు కొత్త బట్టలు కొనండి అని శశిని తీసుకుని షాపింగ్కి వెళ్ళాం. అప్పుడు అమ్మతో కలిసి షాపింగ్ చేద్దామంటే నాన్న ఒప్పుకోలేదు కూడా. అనుకోకుండా అమ్మ కూడా అదే షాపింగ్ మాల్కి వచ్చింది. అక్కడ కలిసామంతే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం నానమ్మ. కావాలంటే శశిని కూడా అడుగు. ఏం శశి, రిషి చెప్పేది నిజమా? నిజమే నానమ్మ. ఆ రోజు నేను రిషి నాన్న మాత్రమే షాపింగ్కి వెళ్ళాం. ఆమె అక్కడ కలిసింది. నాన్న ఎంత వద్దని చెప్పినా మా వెంట పడి మాతో కలిసి షాపింగ్ చేసింది. లక్కీ డ్రాలో పేరు ఇవ్వడం కూడా నాన్నకి ఇష్టం లేదు. రిషి అడిగితేనే పేరిచ్చారు. మరి అదే రోజు నేను నీకు ఫోన్ చేసి అడిగితే నువ్వేం చెప్పుండవు శశి? నేను సింధునే షాపింగ్కి వచ్చుండవని అబద్ధం చెప్పలేదు. ఎందుకు చెప్పుండవలా? ఎందుకంటే ఈమె చేసిన పని వల్ల అనవసరంగా నానమ్మ నాన్నని అరుస్తుందని నేను చెప్పలేదమ్మా. విన్నావు కదమ్మా. ఇప్పుడేమంటావు? పిల్లలు అబద్ధం చెప్పరమ్మా. ఇప్పటికైనా నన్ను నమ్మమ్మా. నిజం తెలిస్తే దావత్తా మిమ్మల్ని నా మెళ్ళో తాళి కట్టమంటారు అనే భయంతోనే చెప్పలేకపోయారు అన్నారు. అంటే నేనంటే ఇష్టం లేదు, మీకు సింధు అంటేనే ఇష్టం. అందుకే పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు కదా నన్ను. చాలే ఆపు. పెళ్ళంటే ఆట అనుకున్నావా? నేను విడాకులు ఇవ్వకుండా ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నేను మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు అందరూ జైల్లో కూర్చుంటారు. ఎవరైనా సరే
మా అగ్రిమెంట్ గడువు పూర్తయ్యే వరకు ఆగి తీరాల్సిందే. రే యష్, దీంతో అనవసరంగా ఛాలెంజ్ చేసి నా చేతులు కట్టేశావురా. అసలు ఇలాంటి దాంతో ఛాలెంజ్ చేయటమే కరెక్ట్ కాదబ్బే. ఈ నీతి తక్కువ దానితో నువ్వు నీతిగా నిజాయితీగా విడాకులిచ్చిన తర్వాతే సంధ్య మెడలో తాళి కడతాననడం తప్పురా. ఆపండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరు నీతి తక్కువ వాళ్ళు? అసలు మీ ఇంట్లో మీరు ఏరి కోరి తెచ్చుకున్న ఎవరైనా ఒక్కరైనా నీతి గల ఆడవాళ్ళున్నారా? భార్య 2 పిల్లలున్న యష్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోండి అని వెంటపడి వేధించి ఒప్పించిన సంధ్య నీతిగలదా? కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేయడం కోసం నీతి నియమాలు తప్పి అడ్డమైన నికృష్టమైన పాడు పనులన్నీ చేస్తున్న ఈ కన్యాకుమారి నీతిమంతురాలా? వీళ్ళిద్దరూ చాలదు అన్నట్టు ఇప్పుడు మీ ఇంటికి కొత్తగా ఇంకో పెద్ద కోడల్ని తెచ్చుకున్నారు కదా. మధు ఏ కోసానైనా నీతి నిజాయితీలు ఉన్నాయనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకని ప్రేమించి వాడితో రిలేషన్షిప్ నడిపి డబ్బు కోసం వాణ్ణి మోసం చేసి వాణ్ణి వదిలేసి మీ పెద్ద కొడుకుని పెళ్లి చేసుకుని పారిపోయి వచ్చిన మీ పెద్ద కోడల కంటే నీతి తక్కువ వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అది తెలుసుకోండి ముందు. సింధు, నా మధు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. తప్పులు చేసేవాళ్ల గురించి తప్పుగానే మాట్లాడతారు తేజ. మధు గురించి తన క్యారెక్టర్ గురించి నీకు ఎప్పుడో చెప్పాను, అయినా నువ్వు నమ్మలేదు. సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర అన్నావు. అందుకే సాక్ష్యాధారాలతో సహా నిరూపిద్దామని ఈరోజు మీ ఇంటికి వచ్చానే తప్ప ఏదో మీ అమ్మ పిలిచిందని ఓ ఎగేసుకుని రాలేదు. ఎక్కడా మధు? రమ్మనండి మధుని. తన ముందే తేల్చేస్తాను. రే తేజ, వెళ్ళి మధుని పిలుచుకురా. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. వెళ్ళరా, వెళ్ళు. అలాగే అమ్మా. సింధు, నీకు ఆ రోజు ఆఫీస్లో చెప్పాను మా వదిన క్యారెక్టర్ బ్యాడ్ చేస్తే బాగుండదని. ఎందుకు మళ్ళీ మా వదిన్నే కార్నర్ చేస్తున్నావు? యష్, నేనేం కావాలని కార్నర్ చేయడం లేదు. మీ అందరి కళ్ళు కప్పి కపట నాటకాలు ఆడుతున్న మీ వదిన అసలు క్యారెక్టర్ ఏంటో మీ ముందు బయట పెట్టాలనే చెప్తున్నాను. సింధు, నువ్వు మీ అత్తయ్య సంధ్య కన్యాకుమారి విషయంలో తప్పు పట్టినా ఒప్పుకుంటానమ్మా. మధు విషయంలో తప్పు పడితే నేను సహించలేనమ్మా. తను చాలా మంచి అమ్మాయి, నీలాగేనమ్మా. ఆ మంచితనం అనేది తను వేసుకున్న ముసుగు మావయ్య. అది తన సొంత స్వభావం కాదు. కాసేపు ఆకండి, మీకే తెలుస్తుంది నేను చెప్పేది నిజమో అబద్ధమో. గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే. అత్తయ్య, ఎందుకు రమ్మన్నారంట? తలనొప్పిగా ఉంటే రెస్ట్ తీసుకుంటున్నాను అత్తయ్య. నీ గురించి ఈ సింధు ఏదేదో నోటికొచ్చినట్టు వాగుతుంది. అదేంటో తేలుద్దామని రమ్మన్నాను.
నా గురించి ఏమంటుంది? నువ్వు పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించావంట, వాడితో రిలేషన్షిప్ లో ఉన్నావంట. డబ్బు కోసం వాణ్ణి మోసం చేసి తేజాని పెళ్లి చేసుకొని బెంగళూరు నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చావంట. లేదత్తయ్య. తేజ, అత్తయ్య, ఎందుకు సింధు నా మీద ఎన్ని లేనిపోయిన అబండాలు వేస్తున్నావు? మనస వాచ కర్మన నేను ప్రేమించింది, నేను రిలేషన్షిప్ లో ఉంది, ఇప్పుడు పెళ్లి చేసుకుంది తేజనే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్ట్ చేస్తున్నావు మధు? ఈ యాక్టింగ్కే కదా ఈ ఇంట్లో అందరూ నీకు పడిపోయారు. గొప్ప నీతివంతురాలు అని బిరుదు ఇచ్చింది. ముగ్గురే నీతి తక్కువ మనుషులు. నెంబర్ 1 సంధ్య, నెంబర్ 2 కన్యాకుమారి, నెంబర్ 3 ఇదిగో నువ్వే. దగా చేయడం, మోసం చేయడం ఇవి తప్ప మీ ముగ్గురికి ఏం తెలుసు? అత్తయ్య, అత్తయ్య, ఏంటత్తయ్య సింధు అంత నిష్ఠురంగా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరే? చెప్పండి అత్తయ్య ప్లీజ్. సింధు, నా కోడలి గురించి ఇంకొక్క మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. అన్యం పుణ్యం తెలియని మధు మీద ఎన్ని నిందలేస్తావా? ఎందుకే నా పెద్ద కోడలంటే నీకు అంత పగా? ఓహో, ఇప్పుడు అర్థమైందే. ఈరోజు నా పెద్ద కొడుకు చేత మధు మెడలో నల్లపూసలు వేయిస్తున్నాను కదా, అది తెలుసుకొని ఈర్ష్యతో సంధ్య ఎంగేజ్మెంట్ ఆపినట్టే తేజాని మధుని విడదీయాలని చూస్తున్నావు కదా? ఆగండి, ప్రవీణ్ వచ్చేశాడు. రా ప్రవీణ్. అందరికీ ఈ మధు గురించి నీకు తెలిసిన నిజమేంటో చెప్పు. సాక్ష్యాధారాలు తీసుకొచ్చావు కదా, అవి వీళ్ళకి చూపించు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. చూపించు.